ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. కుంభరాశి వారికి ఆగస్టు 20 నుంచి 23 వరకు జరగబోయే పరిణామాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మొదటి చిన్న సంకేతంలా అనిపించే ఒక విషయం చివరికి మీకు పెద్ద అర్థాన్ని ఇవ్వచ్చు. మీరు గత కొంతకాలంగా ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఒక వార్త కోసం, ఒక ఫోన్ కాల్ కోసం, ఒక నిర్ణయం కోసం, ఒక వ్యక్తి స్పందన కోసం, లేదా మీ జీవితంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఒక పని ముందుకు కదలాలని కోరుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూడాలి అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు. కానీ కుంభరాశి వారికి ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారే దశలోకి వస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీ నుంచి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత మొదలవుతుంది. ఇంతకాలం ఒక విషయం గురించి సందేహపడుతూ ఉన్న మీరు ఇప్పుడు దానికి సంబంధించిన నిజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, ఎక్కడ ముందడుగు వేయాలి, ఎక్కడ ఆగాలి అనే విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే బయట ప్రపంచం మారడానికి ముందు మనలోని ఆలోచన మారుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీ జీవితంలో జరిగే పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా మారడం ప్రారంభించవచ్చు. కుంభరాశి వారిలో చాలామంది గతంలో ఒక నిరాశను ఎదుర్కొని ఉండొచ్చు. మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం రాలేదని అనిపించి ఉండొచ్చు. మీరు ఒక వ్యక్తిని నమ్మి ఉండొచ్చు, కానీ ఆ నమ్మకానికి తగిన విలువ దక్కకపోవచ్చు. మీరు ఒక అవకాశాన్ని ఎంతో ఆశగా ఎదురు చూసి ఉండొచ్చు. ఆ సమయంలో నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ ఆలస్యం మీకు ఒక పాఠం నేర్పిందని అర్థమవుతుంది. ఆగస్టు 20 నుంచి 23 మధ్య మీకు ఒక విషయం బలంగా అర్థమవుతుంది. ప్రతి ఆలస్యం నష్టం కాదు. కొన్నిసార్లు ఆలస్యం మనల్ని తప్పు దారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. మీరు కోరుకున్న వెంటనే జరగకపోవడం వల్లే ఇప్పుడు మీకు మరింత సరైన అవకాశం రావచ్చు. అందుకే గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా బాధపడకుండా ఇప్పుడు మీ ముందుకు వస్తున్న సంకేతాలను గమనించండి. ఉద్యోగం లేదా వృత్తి విషయంలో ఈ 4 రోజులు ముఖ్యమైనవిగా ఉండొచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుంభరాశి వారికి గతంలో పంపిన అప్లికేషన్కు స్పందన రావచ్చు. ఒక ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా కొత్త పని గురించి సమాచారం అందొచ్చు. కొంతమందికి ఇప్పటి వరకు చేస్తున్న పనిలోనే కొత్త బాధ్యత రావచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీరు చాలా కాలం మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే ఇప్పుడు మీకు ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అవకాశం వచ్చిన వెంటనే భయపడకండి. నేను చేయగలనా అనే సందేహం మీలో రావచ్చు. కానీ మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకోండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సామర్థ్యం మీలో ఉంది. మీకు అవసరమైనది ఆత్మవిశ్వాసం. ఇతరులు మిమ్మల్ని గుర్తించే ముందు మీరు మీ విలువను మీరు గుర్తించాలి. వ్యాపారం చేసేవారి కుంభరాశి వారికి కూడా కొన్ని కదలికలు కనిపించవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక చర్చ మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. ఒక కస్టమర్ తిరిగి సంప్రదించవచ్చు. కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. మీరు చేస్తున్న పనిని మరొకరు పరిచయం చేసే అవకాశం రావచ్చు. ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద అవకాశంగా మారుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. అయితే వ్యాపార లావాదేవీల విషయంలో తొందరపడకండి. ఎవరైనా మంచి లాభం వస్తుందని చెప్పారని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఒప్పందాలు, చెల్లింపులు, షరతులు, పత్రాలు అన్నిటినీ పూర్తిగా పరిశీలించండి. మీకు నచ్చిన విషయం కాబట్టి అది మీకు సరైనది అని అనుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో మీ అనుభవాన్ని ఉపయోగించాలి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే కుంభరాశి వారికి కొంత ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. కొంతకాలంగా రావాల్సిన డబ్బు ఆలస్యమై ఉంటే దాని గురించి సమాచారం రావచ్చు. పెండింగ్లో ఉన్న చెల్లింపు కదలొచ్చు. అదనపు ఆదాయం కోసం ఒక మార్గం కనిపించవచ్చు. అయితే ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ పెట్టుకోవడం కంటే చిన్న చిన్న మార్పులను గమనించడం మంచిది. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ కాలంలో ఇతరుల మాట విని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కంటే
మీ పరిస్థితికి అనుగుణంగా ఆలోచించండి. ఎవరి కోసమైనా అప్పు తీసుకోవడం లేదా ఇబ్బంది కలిగించే బాధ్యతను స్వీకరించడం విషయంలో జాగ్రత్త అవసరం. ఆగస్టు 21వ తేదీ వచ్చేసరికి వ్యక్తిగత సంబంధాల విషయంలో ఒక ముఖ్యమైన విషయం బయటపడవచ్చు. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారు అనే విషయం అర్థమవుతుంది. కొంతమంది కుంభరాశి వారికి ఒక వ్యక్తి గురించి ఇంతకాలం ఉన్న అభిప్రాయం మారచ్చు. మొదట ఇది నా బాధ కలిగించిన విషయం చివరికి మీకు మంచే కావచ్చు. ఎందుకంటే నిజం తెలుసుకోవడం ఎప్పుడూ అబద్ధంతో ఉండడం కంటే మంచిది. మీరు ఒకరిని ఎంతో గౌరవించి ఉండొచ్చు, కానీ వాళ్ళు మీకు అదే గౌరవం ఇవ్వకపోవచ్చు. మీరు ఎప్పుడూ ముందుగా మాట్లాడి ఉండొచ్చు, మీరు మాత్రమే సంబంధాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఇప్పుడు మీరు కొంచెం వెనక్కి తగ్గినప్పుడు అసలు పరిస్థితి బయటపడుతుంది. ఎవరు మిమ్మల్ని నిజంగా కోరుకుంటున్నారో, ఎవరు మీ ఉనికిని కేవలం తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారో అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి దానిని వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం చాలా పెద్ద సమాధానం. మీరు చెప్పాల్సిన మాట చెప్పి ఉంటే ఇంకా ఎదుటి వారికి ప్రవర్తనను గమనించండి. అదే మీకు నిజమైన సమాధానం ఇస్తుంది. గతానికి సంబంధించిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఒకప్పుడు మీతో స్నేహంగా ఉన్న వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కావచ్చు. వాళ్ళ నుంచి మెసేజ్ రావచ్చు, ఫోన్ రావచ్చు, లేదా అనుకోకుండా ఎక్కడైనా కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిణామంలో మీలో పాత జ్ఞాపకాలు మళ్ళీ మెలుకొలవచ్చు. కానీ గతం తిరిగి వచ్చింది కాబట్టి అది తప్పనిసరిగా మళ్ళీ కొనసాగించాల్సిన సంబంధం అని కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ ప్రవర్తనలో నిజాయితీ ఉందా, ఇప్పుడు పరిస్థితి మారిందా అన్నది గమనించండి. భావోద్వేగంతో వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం ఇవ్వండి. ప్రేమ జీవితంలో ఉన్న కుంభరాశి వారికి కూడా ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. మీ మధ్య ఉన్న అపార్థం తొలగిపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా చెప్పాలనుకున్న మాటను ఒకరు బయటపెట్టవచ్చు. ఒక సంబంధం ఎటువైపు వెళుతుందో స్పష్టంగా రావచ్చు. కొంతమందికి భవిష్యత్తు గురించి మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం మొదట సాధారణంగానే అనిపించిన తర్వాత దాని ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే తొందరగా భావోద్వేగానికి లోనవ్వకుండా ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి. మాటల కంటే పనులను గమనించండి. కుటుంబ విషయాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. మీరు చాలా కాలంగా చెప్పలేకపోయిన ఒక విషయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక అపార్థం తొలగొచ్చు. మీపై ఉన్న బాధ్యత గురించి చర్చ జరగవచ్చు. ఇంతకాలం మీ మాటను పట్టించుకునే వ్యక్తి కూడా ఈసారి మీ అభిప్రాయాన్ని గౌరవించే అవకాశం ఉంది. ఆగస్టు 22వ తేదీ మరింత ధైర్యాన్ని ఇచ్చే రోజు కావచ్చు. మీరు గతంలో భయపడిన ఒక విషయం గురించి ఇప్పుడు ముందడుగు వేయాలి అని అనిపిస్తుంది. కొత్త పని, కొత్త ప్రదేశం, కొత్త ప్రాజెక్టు, కొత్త నిర్ణయం లేదా మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం గురించి ఆలోచించవచ్చు. మీ మనసులో ఇక నేను మారాలి అనే భావన రావచ్చు. ఇది చాలా శక్తిమైన ఆలోచన. ఎందుకంటే మీరు ఎప్పటికీ ఒకే పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు మార్చలేని విషయాల గురించి బాధపడడం కంటే మీరు మార్చగలిగిన విషయాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి ఇచ్చే సలహా కూడా ముఖ్యంగా కనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రాలేకపోతే మీకు నిజాయితీగా చెప్పగల వ్యక్తితో మాట్లాడండి. అయితే ప్రతి ఒక్కరి అభిప్రాయం వినాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి మాట మాత్రమే మీరు విలువివ్వండి. కుంభరాశి వారికి ఈ కాలంలో ప్రయాణానికి సంబంధించిన ఆలోచన కూడా రావచ్చు. ఉద్యోగం, పని, కుటుంబ అవసరం లేదా వ్యక్తిగత కారణాలతో ఒక ప్రయాణం చేయాల్సి రావచ్చు. కొంతమందికి చాలా కాలంగా వాయిదా వేసిన ప్రయాణం గురించి ప్లాన్ మొదలవుతుంది. ప్రయాణం ఉంటే అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం మంచిది. మీ ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. గతంలో జరిగిన విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల మానసిక అలసట రావచ్చు. సరైన నిద్ర, తగిన విశ్రాంతి, సమయానికి ఆహారం వంటి సాధారణ విషయాలను నిర్లక్ష్యం చేయకండి. మీ రోజువారీ అలవాట్లను క్రమబద్ధం చేసుకోవడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. ఇప్పుడు ఈ 4 రోజులలో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారికి ఒక చిన్న సంకేతం పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు ఊహించలేకపోవచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. మీరు వదిలేసిన అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. గతంలో తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించవచ్చు. లేదా మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న సమాధానం చివరకు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఫోన్ మెసేజ్లను, ముఖ్యమైన సమాచారం వచ్చే మార్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి.
అదే సమయంలో ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సంకేతంగా భావించాల్సిన అవసరం కూడా లేదు. ప్రశాంతంగా గమనించండి. ఆగస్టు 23వ తేదీకి వచ్చేసరికి గత 3 రోజులలో జరిగిన విషయాలను కలిపి చూసినప్పుడు మీకు ఒక స్పష్టత చిత్రం కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక సంఘటన వెనుక ఉన్న కారణం అర్థమవుతుంది. మీరు ఇంతకాలం ఎదురు చూసిన మార్పు నిజంగా ఏ దిశలో ఉందో అర్థమవుతుంది. కొంతమందికి ఈ తేదీలు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అవును లేదా కాదు అనే సమాధానం చెప్పాల్సి రావచ్చు. ఒక అవకాశం అంగీకరించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఒక సంబంధాన్ని కొనసాగించాలా వద్దా అనే ప్రశ్న రావచ్చు. ఇలాంటి సమయంలో భయపడాల్సిన నిర్ణయం తీసుకోకండి. మీరు కోల్పోతామనే భయంతో ఒక అవకాశాన్ని పట్టుకోవద్దు. అదేవిధంగా ఒంటరిగా మిగిలిపోతామనే భయంతో తప్పు సంబంధాన్ని కొనసాగించవద్దు. మీ శాంతి, మీ భవిష్యత్తు, మీకు గౌరవం ఇవన్నీ కూడా ముఖ్యమే. కుంభరాశి వారికి కాలం ఒక రకంగా ఎంపికల సమయంగా మారచ్చు. మీ ముందుకు ఒకటి కంటే ఎక్కువ మార్గాలు రావచ్చు. ఒకటి సులభంగా కనిపించవచ్చు, మరొకటి కష్టంగా కనిపించవచ్చు. కానీ సులభమైన దారి ఎప్పుడూ సరైన దారి కాదు. మీ భవిష్యత్తుకు ఏది ఉపయోగపడుతుందో ఆలోచించండి. మీ జీవితంలో గతంలో మీకు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మీకు ఉపయోగపడవచ్చు. అప్పట్లో అది బాధగా అనిపించినా ఇప్పుడు అదే అనుభవం మీకు సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. మీరు ఒకసారి మోసపోయి ఉంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు. మీరు ఒకసారి తప్పు నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పుడు అదే తప్పును చేయకుండా ఉంటారు. అదే అనుభవం యొక్క విలువ. కుంభరాశి వారు మీరు ఇతరుల కోసం ఎన్నిసార్లు మీ అవసరాలను పక్కన పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం. మీ కలలు ఏమిటి? మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు? మీరు ఎలాంటి జీవితాన్ని నిర్మించాలనుకుంటున్నారు? ఏ ప్రశ్నలు మీరు ఈ సమాధానం వెతకడం ప్రారంభించవచ్చు. ఆగస్టు 20 నుంచి 23 వరకు మీ జీవితంలో కనిపించే మార్పు కేవలం బయట జరిగే సంఘటన కాదు, మీలో వచ్చే నిర్ణయం కూడా రావచ్చు. ఒక విషయం మీద మీకున్న భయం తొలగిపోతుంది. ఒక వ్యక్తిపై ఉన్న ఆధారపడడం తగ్గిపోవచ్చు. ఒక పాత అలవాటును వదిలేయాలని అనిపించవచ్చు, లేదా కొత్త లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. ఇది నిజమైన మలుపు. ఎందుకంటే జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడూ పెద్ద శబ్దాలతో రావు. కొన్నిసార్లు అవి చిన్న ఆలోచన వస్తాయి, ఒక చిన్న ఫోన్ కాల్ వస్తుంది, ఒక చిన్న అవకాశ రూపంలో వస్తాయి. కానీ మీరు దాన్ని సరైన సమయంలో గుర్తిస్తే అది చిన్న విషయం భవిష్యత్తులో పెద్ద మార్పుగా మారుతుంది. కుంభరాశి వారికి సమయంలో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇక గతంలో ఉన్న కుంభరాశి వారు కాదు, మీరు అనుభవాలతో బలపడుతున్నవారు. మీరు ఎవరిని నమ్మాలో నేర్చుకున్నారు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా పాటించాలో నేర్చుకున్నారు. ఎక్కడ వెనక్కి తగ్గాలో, ఎక్కడ ధైర్యంగా ముందుకు రావాలో తెలుసుకున్నారు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఒక అవకాశం వస్తే ఇది నిజంగా నా కోసం వచ్చిందా అని ఆలోచించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే, పరిస్థితులు అనుకూలంగా ఉంటే, అవసరమైన సమాచారం మీ దగ్గర ఉంటే ముందుకు వెళ్ళొచ్చు. కానీ కేవలం ఒత్తిడి లేదా భయం వల్ల నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక విషయాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. త్వరగా లాభం వస్తుందని చెప్పేవారి మాటలను జాగ్రత్త. మీకు తెలియని పెట్టుబడులు, అధిక రిస్క్ నిర్ణయాలు, ఇతరుల ఒత్తిడి వల్ల తీసుకునే ఆర్థిక నిర్ణయాలను నివారించండి. మీ శ్రమతో వచ్చిన డబ్బుకు విలువ ఇవ్వండి. ఉద్యోగం విషయంలో కూడా ఇతరులతో పోల్చుకోకపోవడం ఆపండి. అతనికి వచ్చింది నాకు ఎందుకు రాలేదు అని ఆలోచించడం మీ శక్తిని తగ్గిస్తుంది. మీ సమయం మీది, మీ ప్రయాణం మీది. మీకు రావాల్సిన అవకాశం మీకు సరైన సమయంలో వస్తుంది. మీరు చేయాల్సింది మీ ప్రయత్నాన్ని కొనసాగించడం. వ్యాపారంలో ఉన్నవారు పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించవచ్చు. గతంలో మాట్లాడిన వ్యక్తులతో మళ్ళీ కనెక్ట్ అవ్వడం ఉపయోగపడవచ్చు. చిన్న పరిచయాలను నిర్లక్ష్యం చేయకండి, కానీ ప్రతి పరిచయాన్ని వెంటనే వ్యాపార అవకాశంగా మార్చాలని ప్రయత్నించకండి. ముందుగా సంబంధాన్ని అర్థం చేసుకోండి. కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం గురించి చర్చ జరిగితే అందరి మాట విని మీ అభిప్రాయాన్ని ప్రశాంతంగా చెప్పండి. కోపంగా మాట్లాడితే చిన్న విషయం పెద్దదవుతుంది. మీరు మౌనంగా ఉంటే మీ అభిప్రాయం ఎవరికీ తెలియదు. అందుకే సరైన సమయాన్ని ఎంచుకొని మాట్లాడడం మంచిది. ప్రేమలో ఉన్నవారు గతాన్ని పదే పదే తీసుకురాకుండా ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఒక సంబంధంలో నిజాయితీ ఉంటే చిన్న అపార్థాలు తొలగిపోతాయి, కానీ నమ్మకం పదే పదే దెబ్బతింటుంది. మీ మనసు చెప్పేది కూడా వినాలి. ఆగస్టు 23 తర్వాత మీకు కొత్త దిశ కనిపించవచ్చు. వెంటనే అన్నీ మారిపోవాల్సిన అవసరం లేదు, కానీ మీలో ఒక నమ్మకం పెరుగుతుంది.
ఇక నేను నా జీవితాన్ని నిర్మించుకుంటాను అనే భావన బలపడుతుంది. కుంభరాశి వారికి ఈ కాలం యొక్క అసలు బలం ఇదే. మీరు కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం కంటే దానివల్ల కోల్పోయిన మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా ముఖ్యం. మీరు మళ్ళీ మీ మీద మీ నమ్మకం పెట్టుకున్నప్పుడు మీ నిర్ణయాలు మారతాయి. మీ నిర్ణయాలు మారితే మీ దారి మారుతుంది. మీ దారి మారితే మీ భవిష్యత్తు కూడా మారుతుంది. కాబట్టి ఆగస్టు 20 నుంచి 23 వరకు మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని భయంతో చూడకండి. కొన్ని విషయాలు మొదట కఠినంగా అనిపించినా వాటి వెనుక మంచి మార్పు ఉండొచ్చు. కొన్ని తలుపులు మూసుకుపోతే బాధపడకండి. ఆ తలుపు మీకోసం కాకపోవచ్చు. మీకు సరైన తలుపు తెరుచుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. మీకు రావాల్సిన వార్త వస్తుంది. మీకు అవసరమైన సమాధానం దొరుకుతుంది. మీకు సరైన వ్యక్తి మీ జీవితంలో నిలుస్తాడు. మీకు సరైన అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ మీరు దాన్ని గుర్తించడానికి ప్రశాంతంగా ఉండాలి. కుంభరాశి వారు ఈ 4 రోజులను ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా తీసుకోండి. గతాన్ని గౌరవించండి కానీ గతంలో జీవించకండి. అనుభవాన్ని గుర్తుంచుకోండి కానీ భయాన్ని మోసుకెళ్ళకండి. ఇతరుల అభిప్రాయాన్ని వినండి కానీ మీ జీవితానికి సంబంధించిన చివరి నిర్ణయం మీరు తీసుకోండి. మీ జీవితంలో ఒక మలుపు మొదలవుతుంది. ఆ మలుపు మొదట చిన్నది కనిపించవచ్చు కానీ దాని ప్రభావం తర్వాత తెలుస్తుంది. ఒక వార్త, ఒక పరిచయం, ఒక నిర్ణయం, ఒక అవకాశం, వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. మీరు ఇంతకాలం ఎదురుచూసిన విషయం ఆలస్యమైందని బాధపడితే ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఆ ఆలస్యం సమయంలో మీరు ఎంత నేర్చుకున్నారో గుర్తు చేసుకోండి. మీరు ఇప్పుడు గతంలో కంటే బలంగా ఉన్నారు. అదే మీ అసలు గెలుపు. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి సంబంధించిన సంఘటన ఏదైనా అనిపిస్తే కామెంట్లో టైప్ చేయండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి ఆగస్టు 20, 21, 22, 23 తేదీలు ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకురావచ్చు. తొందరపడకుండా గమనించండి. మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకోండి. మీ విలువను మీరు గుర్తించండి. మీకు సరైన దారిని ఎంచుకోండి. గుర్తుంచుకోండి, మలుపు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మలుపు వెనుక ఒక కొత్త దారి ఉంటుంది. ఆ దారి మీ జీవితాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో ఇప్పుడు మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే తర్వాత అడుగు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కుంభరాశి అయితే ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. మీ కుంభరాశి స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జీవితానికి ఉపయోగపడే మార్గదర్శకత్వం కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశి ఫలాల వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం.